ఈ వీడియో ఎస్పెషల్‌గా ఎస్ఐపిలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్న వాళ్ళు, ఎస్ఐపి ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో మీ ఇన్వెస్ట్‌మెంట్ జర్నీని స్టార్ట్ చేసే వాళ్ళకి, అండ్ మీ లాంగ్ టర్మ్ టార్గెట్స్ కోసం ఫైనాన్షియల్ గోల్స్‌ని మీట్ అవ్వటం కోసం ఎవరైతే ఎస్ఐపీస్ లాంగ్ టర్మ్ నుంచి చేస్తున్నారో వాళ్ళ కోసం ఎస్పెషల్‌గా రికార్డ్ చేయటం జరుగుతుందండి. సో, రీసెంట్‌గా ఏంటంటే చాలామంది ఎస్ఐపి మీద చాలా పెద్ద పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్‌తో మాకు కాల్స్ చేయటం జరుగుతుంది. అండ్ మమ్మల్ని అప్రోచ్ అవ్వటం జరుగుతుంది. సో, వాళ్ళ మాటల్లో మేము వింటూ వస్తుందేంటంటే ఒక 10,000 రూపీస్ అయిపోయి 10 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తే ఒక 25,00,000 వస్తుందని, లేకపోతే ఒక 15 ఏళ్ళు కడితే 50,00,000 వస్తదని, లేకపోతే ఒక 20 ఏళ్ళు కడితే రూ. 1,00,00,000 వస్తదని, లేకపోతే ఒక 25 ఏళ్ళు కడితే 2,00,00,000 వస్తదని, అదే 30 ఏళ్ళు కంటిన్యూ చేస్తే 3,500,000-4,00,00,000 వస్తదని మేము వింటున్నామండి. ఇది నిజమేనా? అని అడిగారండి. సో, నేను మీకు చెప్పదలుచుకుందేంటంటే, ఈ కాలిక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో, సో, ఆ 10 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు వాళ్ళు చెప్పిన 25,00,000, 50,00,000, 1,00,00,000, 2,00,00,000, 3,500,000-4,00,00,000 అనేది ఇట్ ఈస్ జస్ట్ అన్ ఎస్టిమేటెడ్ రిటర్న్ ఆఫ్ 12% మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తే, మీరు అనుకున్న టార్గెట్స్ రీచ్ అవుతారండి. ఇట్ ఈస్ ప్రెటీ మచ్ పాసిబుల్ ఈ నంబర్స్ అచీవ్ అవ్వడానికి. బట్ ఈ గోల్స్ అంటే ఈ నంబర్స్ మీరు చూడాలి అంటే ఖచ్చితంగా మీరొక 3 ఫేజెస్‌ని క్రాస్ అయ్యి మీ ఇన్వెస్ట్‌మెంట్‌ని కంటిన్యూ చేయాల్సి ఉంటుందండి. ఆ 3 ఫేజెస్ ఏంటి అనుకుంటున్నారా? సో, వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నేను మీ నరేంద్రని మనవివల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని రిప్రజెంట్ చేస్తున్నాను. నేను ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ని. మీ అందరికీ ఎస్ఐపి గురించి నేను స్పెసిఫిక్‌గా ఇదేంటి, ఎలా జరుగుతుంది అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ రీల్స్‌లోనో, యూట్యూబ్ ఛానల్స్‌లోనో, డిఫరెంట్ ఫోరమ్స్‌లోనో ఎస్ఐపి గురించి వినుంటారు. ఆ 3 ఫేజెస్ ఏంటనుకుంటున్నారా? టిప్ ఫేజ్ అంటాం మేము దాన్ని. డిఐపి. డి అంటే డిసప్పాయింట్‌మెంట్ ఫేజ్, ఐ అంటే ఇరిటేషన్ ఫేజ్, అండ్ పి అంటే పానిక్ ఫేజ్. అంటే ఏంటనుకుంటున్నారా? సింపుల్‌గా మీకు అర్థం అవ్వడం కోసం ఒక నంబర్స్ ఫార్మాట్‌లో చెప్తానండి. డిసప్పాయింట్‌మెంట్ ఫేజ్ మీ పోర్ట్‌ఫోలియో 4 ఇయర్స్ అయినా, 5 ఇయర్స్ అయినా, 7 ఇయర్స్ అయినా, 10 ఇయర్స్ అయినా 7-10% రిటర్నే ఇచ్చే రోజులు రావచ్చు. అండ్ మీ పోర్ట్‌ఫోలియోలో కూడా 7-10% రిటర్నే కనిపించొచ్చు. సో, దాన్నే డిసప్పాయింట్‌మెంట్ ఫేజ్ అంటాం. సో, 7-10% ఏంటి మరి వీడియోస్‌లో, బ్రోచర్స్‌లో చాలామంది నోట్లోంచి మేము వింటుంది ఇన్ని కోట్లయిపోతే, అన్ని కోట్లయిపోతాయని అని అనుకుంటున్నారా? అవుతాయండి. బట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ యాస్ ఎన్ ఇన్వెస్టర్ హాస్ టు పాస్ ఆల్ దీస్ 3 ఫేజెస్ అండి. సో, డిసప్పాయింట్‌మెంట్ ఫేజ్‌తో అయిపోలేదండోయ్. నెక్స్ట్ ఫేజ్ ఏంటి అంటే ఇరిటేషన్ ఫేజ్. ఈ ఇరిటేషన్ ఏంటనుకుంటున్నారా? ఆ 7-10% రిటర్న్ కూడా రాకపోవడాన్నే ఇరిటేషన్ ఫేజ్ అంటారండి. అండ్ ఎనీథింగ్ బిట్వీన్ 0-7% ఆర్ 0-6% రిటర్న్‌ని ఇరిటేషన్ ఫేజ్ అనొచ్చు. అదేంటి? నేను కట్టే ఎస్ఐపి లాంగ్ టర్మ్‌లో 5 ఇయర్స్ అయినా, 7 ఇయర్స్ అయినా 0-6%, 0-7% కూడా రిటర్న్ రావచ్చా? అంత వర్స్ట్ పెర్ఫార్మన్స్ ఉంటదా? డెఫినైట్‌లీ ఉండొచ్చండి. దేర్ ఆర్ పాసిబిలిటీస్ అండ్ దేర్ ఆర్ ఛాన్సెస్ యాస్ వెల్. అండ్ ద లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పానిక్ ఫేజ్ అండి. అంటే మీరు ఎస్ఐపి 4 ఇయర్స్ కంటిన్యూ చేసినా, 5 ఇయర్స్ నుంచి కంటిన్యూ చేసినా, 7 ఇయర్స్ నుంచి కంటిన్యూ చేసినా సమ్‌టైమ్స్ యువర్ ఎస్ఐపి ఫండ్ మైట్ డెలివర్ ఓన్లీ 0% రిటర్న్ ఆర్ లెస్ థాన్ 0% రిటర్న్. అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన దానికన్నా మీ ఇన్వెస్ట్‌మెంట్ కూడా తగ్గటానికి ఛాన్సెస్ ఉంటాయి అన్న సంగతి మర్చిపోకండి. బట్ నేను ఎస్ఐపి 7 ఇయర్స్, 5 ఇయర్స్ కోసం ఇన్వెస్ట్‌మెంట్ చేసి నెగెటివ్‌లోకెళ్ళిపోతే ఇంక నేను ఎస్ఐపి చేసి ఉపయోగం ఏముంది? పోస్ట్ ఆఫీస్‌లోనో, బ్యాంక్‌లోనో ఆర్‌డీ చేసుకోవచ్చు కదా! అని మీలో సందేహం ఉంటే గనక నేను నెక్స్ట్ మీకు ఒక చిన్న రీసెర్చ్ రిపోర్ట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఆ రీసెర్చ్ రిపోర్ట్ ఏం చెప్తదంటే లాస్ట్ 20 ఇయర్స్‌లో లేకపోతే 15 ఇయర్స్‌లో ఎన్ని సార్లు మనకి ఇలాంటి డిసప్పాయింట్‌మెంట్ ఫేజెస్, ఎన్ని సార్లు మనకి ఇలాంటి ఇరిటేషన్ ఫేజెస్, లేకపోతే ఎన్ని సార్లు మనం పానిక్ అవ్వడానికి ఇలాంటి ఫేజెస్ వచ్చినియి అనేది మీరు తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే మీరు ఈ ఫేజెస్ తెలుసుకొని మీరు సైకలాజికల్‌గా మీరు ప్రిపేర్డ్‌గా ఉంటారో, దెన్ డెఫినైట్‌లీ యువర్ పోర్ట్‌ఫోలియో కెన్ డెలివర్ ద రిటర్న్స్ విచ్ ఐ హావ్ టోల్డ్ యూ ఇన్ ద స్టార్టింగ్ ఆఫ్ ద వీడియో. హోప్ ఈ వీడియోలో షేర్ చేసే కంటెంట్ మీకు నచ్చుతుందనుకుంటున్నానండి. అండ్ మీకు గనక నిజంగా నచ్చినట్టున్న, వాల్యుయేషన్ కనిపించిన ఈ వీడియోస్‌లో, సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు ద రిసర్చ్ రిపోర్ట్. స్క్రీన్ మీద షేర్ చేయబోతున్న డేటా ఏదైతే ఉందో ఇది ఫ్రమ్ 1999 టిల్ 2023 వరకు నిఫ్టీ 50 టీఆర్ఐ అంటే ఎన్ఎస్‌సి 50 స్టాక్స్‌లో ఉన్న ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ ఇండెక్స్‌లో గనక ఎవ్రీ మంత్ ఫస్ట్‌న ఎస్ఐపి చేసుకుంటూ వస్తున్నట్టయితే ఎవరైతే 1 ఇయర్ కోసం ఎస్ఐపి చేశారో, ఎవరైతే డిఫరెంట్ టెన్యూర్స్ కోసం ఎస్ఐపి చేస్తూ వచ్చారో వాళ్ళకి ఈ డిసప్పాయింట్‌మెంట్ ఫేజ్, ఈ ఇరిటేషన్ ఫేజ్, ఈ పానిక్ ఫేజ్ అనేది ఎన్నేళ్లు కంటిన్యూ అయితే ఆ పానిక్ ఫేజ్ నుంచి పాజిటివ్ ఫేజ్ నుంచి బెటర్ గ్రోత్ ఫేజ్‌కి రావటం జరిగింది అనేది మీ స్క్రీన్ మీద చూడొచ్చండి. ఇక్కడ ఈ 1 ఇయర్ కోసం మీరు చూసినట్టయితే 1 ఇయర్ ఫేజ్‌లో లైక్ పీపుల్ హూ హావ్ ఇన్వెస్టెడ్ ఎస్ఐపి ఫార్మాట్‌లో ఈ నిఫ్టీ 50 ఇండెక్స్‌లో గనుక ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నట్టయితే సో, పాజిటివ్ 80% గ్రోత్ దగ్గర నుంచి నెగెటివ్
-47% కూడా చూడడం జరిగిందండి. అంటే మీరిక్కడ గమనిస్తే ఈ బ్రౌన్ కలర్ ఏం చెప్తదంటే పానిక్ ఫేజ్ అండి. అంటే మీ పోర్ట్‌ఫోలియో 0% కన్నా తక్కువ రిటర్న్ డెలివర్ చేయడం. అంటే మైనస్‌లో ఉండటం అనేది మీరిక్కడ చూస్తే ఎవరైతే ఈ నిఫ్టీ 50 ఇండెక్స్‌లో ఎస్ఐపి చేస్తూ వస్తున్నారో మినిమమ్ 4 ఇయర్స్ అయితే టైం పట్టిందండి. వాళ్ళు ఈ పానిక్ ఫేజ్ అంటే మోర్ థాన్ 0% రిటర్న్ డెలివర్ చేయడానికి. అదే మీరిక్కడ ఈ ఆరెంజ్ కలర్ రిప్రజెంటేషన్ చూసినట్టయితే గనక, ఈ త్రూఔట్ ది చార్ట్‌లో అంటే 0-7% మధ్యలోనే రిటర్న్ వచ్చిన సందర్భాలు ఆల్‌మోస్ట్ 7 ఇయర్స్ వరకు అది కంటిన్యూ అయిన సందర్భాలున్నాయండి. 7 ఇయర్స్, 6 మంత్స్ కూడా వచ్చిన సందర్భాలున్నాయి. అంటే ఎవరైతే ఈ నిఫ్టీ 50 ఇండెక్స్‌లో ఎస్ఐపి చేస్తూ వచ్చున్నారో వాళ్ళకి మోర్ థాన్ 0% అండ్ లెస్ థాన్ 7% రిటర్న్ ఈవెన్ 7 ఇయర్స్ హోల్డ్ చేసినా కూడా లెస్ థాన్ 7% రిటర్న్ వచ్చిన సందర్భాలు ఉన్నాయన్నమాట. అండ్ మీరు ఈ వైట్ కలర్ రిప్రజెంటేషన్ చూసినట్టయితే గనక ఇది డిసప్పాయింట్‌మెంట్ ఫేజ్. ఈ డిసప్పాయింట్‌మెంట్ ఎందుకు అంటారా? సో, నేను ఇన్ని ఇయర్స్ ఎస్ఐపి చేసినా కూడా నాకు లెస్ థాన్ 10% రిటర్న్ వస్తే డెఫినైట్‌లీ అది డిసప్పాయింట్‌మెంటే కదండీ! సో, ఈ వైట్ కలర్ ఫేజ్ చూస్తే ఈవెన్ 10 ఇయర్స్ కోసం ఇన్వెస్ట్‌మెంట్ చేసినా కూడాను నిఫ్టీ 50 ఇండెక్స్‌లో ఆహ్, పీపుల్ హావ్ సీన్ అరౌండ్ 9%, 8% రిటర్న్ ఆల్సో. అంటే ఇది నేను ఇప్పుడు ఎస్ఐపి చేసే ప్రతి కస్టమర్‌కి ఇలానే ఉంటదని నేను చెప్పడం ఉద్దేశ్యం కాదండి. బట్ నిఫ్టీ 50 లాంటి టాప్ మోస్ట్ ఇండెక్స్‌లో కూడా ఎస్ఐపి చేస్తే ఇలాంటి పెర్ఫార్మన్స్ ఉన్నట్టయితే మీ ఎస్ఐపిస్‌లో కూడా ఇలాంటి డిసప్పాయింట్‌మెంట్ ఫేస్ రావడానికి ఛాన్సెస్ ఉండడానికి అవకాశం ఉంది. అండ్ ఒకవేళ గనక మీరు యాక్టివ్‌లీ మేనేజ్డ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నట్టయితే ఇంత స్ప్రెడ్ అయితే ఉండదండి. అంటే యాక్టివ్‌లీ మేనేజ్డ్ ఫండ్ అంటే ఏంటని డౌట్ ఉంటే గనక ఎవరైతే ఇండెక్స్ ఫండ్స్ కాకుండా అదర్ థాన్ ఇండెక్స్ ఫండ్స్ అంటే డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్ మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారో ఎనీ లార్జ్ క్యాప్ ఆర్ ఎనీ మల్టీ క్యాప్ ఆర్ ఎనీ ఫ్లెక్సీ క్యాప్ కేటగరీ గనుక మీరు చూసినట్టయితే డెఫినైట్‌లీ యూ హావ్ లెస్సర్ పీరియడ్‌లోనే కొంచెం ఈ డిసప్పాయింట్‌మెంట్ ఫేజ్ నుంచి మీరు బయటకొచ్చిన సందర్భాలు చాలా ఎక్కువున్నాయండి. సో, ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ ఇన్ఫర్మేషన్ కానీ, ఈ డేటా కానీ జస్ట్ టు గివ్ యూ ఎ బేసిక్ ఐడియా. అంటే మీ ఎస్ఐపిలో లాంగ్ టర్మ్‌లో గ్రోత్ ఎప్పుడు కనిపిస్తుంది అంటే, ఈ డిప్ ఫేజ్ కూడా ఒకటుంటది. ఈ 3 ఫేజెస్ కూడా మీ ఎస్ఐపి జర్నీ కొన్నిసార్లు పాస్ త్రూ అయిన తర్వాతనే మీరు వెల్త్ క్రియేట్ చేసుకుంటారు అన్న విషయం మీకు తెలియజేయడం కోసం ఈ వీడియో చేయటం జరిగిందండి. హోప్ ఈ వీడియోలో షేర్ చేసిన కంటెంట్ మీకు హెల్ప్ అయిందనుకుంటున్నాను. కీప్ వాచింగ్ అస్. థాంక్ యూ. If you like the content in the video, please like and share the video and subscribe to our YouTube channel. If you need any personal appointment, do call us to the below number.